అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, యువత జీవితంలో ఎదగాలి అంటే వాళ్ళ ఆలోచన ధోరణి ఏ రకంగా ఉండాలి, వేటిని వాళ్ళు ఆశిస్తే జీవితంలో ఎదుగుతారన్న దాని గురించి మనం మాట్లాడదాం. ప్రస్తుత సమాజం చాలా స్పీడ్గా మారుతున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. గ్లోబలైజేషన్ జరగటం వల్ల మనిషి ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వకపోతే జీవితంలో ఉన్నతి సాధించడం చాలా కష్టమైనటువంటి పరిస్థితిలో ఉంది. సో సమాజం మారుతున్నట్టుగా, కాలం మారుతున్నట్టుగా మనిషి కూడా మారాలి, తనలో ఉన్నటువంటి నైపుణ్యాలను పెంచుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ పోటీ ప్రపంచంలో నిలబడగలుగుతాడు. అయితే ప్రస్తుత యువత ఎంతవరకు బాధ్యతాయుతంగా తమ యొక్క జీవితాలను మలుచుకుంటున్నారు, ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నారని కనుక ఒక ప్రశ్న వేసుకుంటే చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, ఎక్కువ మంది యువత మరి వ్యసనాలకు బానిసలవుతూ కనీసం జీవితం మీద ఒక ఆలోచన లేకుండా, భవిష్యత్తు గురించి ఆలోచన లేకుండా, వాళ్ళకి ఎదుగుదల గురించి ఆలోచన లేకుండా మరి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా యువత ఆలోచన ధోరణి ఎలా ఉందంటే, కనీస అవసరాలకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు కదా అని ఆలోచనలో ఉన్నారు. కనీస అవసరాలు అంటే మనకు తెలుసు, తినడానికి తిండి ఉండాలి, ఉండడానికి ఇల్లు ఉండాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలి. ఈ మూడు తల్లిదండ్రులు సమకూరుస్తున్నారు లేదా పెద్దలు సమకూర్చి పెడుతున్నారు కాబట్టి వాటికి లోటు లేదు అనేటువంటి ఆలోచనతో చాలామంది యువత జీవితం పట్ల బాధ్యత లేకుండా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చినా సరే జీవితంలో సెటిల్ అవ్వకుండా, వాళ్ళ ఆలోచన ధోరణిలో మార్పు రాకుండా వ్యసనాలకు బానిసలవుతూ ఎన్నో కేసులు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నమోదవుతున్నటువంటి కేసులు, ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. జీవితాన్ని చక్కగా మలుచుకున్నటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. చాలా తక్కువ మంది చాలా బాధ్యతాయుతంగా చదువుకుంటూ, అన్నీ నేర్చుకుంటూ జీవితంలో సెటిల్ అవ్వాలనేటువంటి ఆలోచనతో ప్రయత్నం చేసినటువంటి యువత ఖచ్చితంగా మనందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే మరి ఇటువంటి ఆలోచన చేయట్లేదో, ఎదగాలనేటువంటి ప్రయత్నం చేయట్లేదో, కనీసమైనటువంటి అవసరాలు తీరుతున్నాయనేటువంటి ఆలోచనతో మరి జీవితంలో ఏది కొత్తగా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయట్లేదో, వాళ్ళైతే మాత్రం కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా ఈరోజు యువత వ్యసనాలకు బానిసవుతూ, తాగుడుకు బానిసవుతూ, డ్రగ్స్కు బానిసవుతూ మరి బయట తిరగడానికి అలవాటు పడిపోయి విలువైనటువంటి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నటువంటి వాస్తవం మనందరం కూడా గ్రహించాలి. ఆరోగ్యం అనేది తిరిగి రానిది. నిజంగా ఆరోగ్యాన్ని మించినటువంటి సంపద మరొకటి లేదు. కానీ మరి ఆరోగ్యాన్ని ఎంత దారుణంగా పాడు చేసుకుంటున్నారో ఒకసారి మనం ఆలోచన చేయాలి. తినే తిండిలో సరైనటువంటి నాణ్యత లేకపోవటం, తినకూడనటువంటి వాటిని తిని ఎక్కువ ప్రాధాన్యత వాటికి ఇచ్చి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం కూడా మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత యువత మీద ఉంది. స్వామి వివేకానంద చెప్తారు, నువ్వు చదువుకోవడానికి సమయాన్ని కేటాయించాలా, లేదా ఒక గ్రౌండ్లోకి వెళ్ళి 1 గంట ఆడుకోవడానికి సమయాన్ని కేటాయించాలని అంటే మొట్టమొదటి ప్రాధాన్యత నేను ఆడుకోవడానికి ఇస్తానని చెప్పినటువంటి మహనీయుడు వివేకానంద. కారణం, శారీరకమైనటువంటి దారుఢ్యం ఉన్నప్పుడు మాత్రమే మనిషికి మానసికమైనటువంటి దారుఢ్యం వస్తుంది. మానసికంగా తన మైండ్లో ఏవి నేర్చుకోవాలన్నా, ఏం చేర్చుకోవాలన్నా, జ్ఞానాన్ని సంపాదించాలంటే మొట్టమొదట శారీరకమైనటువంటి ఆరోగ్యం చాలా ప్రధానమైనటువంటి అంశం అనేటువంటి విషయాన్ని వివేకానంద చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఆ శారీరకమైనటువంటి ఆరోగ్యం అందరికీ ఉందా అంటే, చిన్న చిన్న పిల్లలు కనీసం ఒక 100 మీటర్లు 200 మీటర్లు కూడా నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. బరువులు మోయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఏదైనా చిన్న కష్టం వస్తే, ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే, ఎక్కడికైనా బయటికి వెళ్ళి వస్తే 2-3 రోజులు జ్వరంతో మంచాన పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. అటువంటి ఆరోగ్యం ఈరోజు పిల్లల దగ్గర ఉంది. చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. కాబట్టి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆరోగ్యాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం యువత చేయాలి. చెడు వ్యసనాల బారిన పడకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎంతో డబ్బు తల్లిదండ్రులది ఖర్చు పెట్టి, తాతలు ముత్తాతలు ఇచ్చినటువంటి డబ్బులు ఖర్చు పెట్టి అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాం, జబ్బులను కొని తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. కాబట్టి యువత ఈ ఆరోగ్యం గురించి ఆలోచన చేయాలి. మరొకటి, కుతూహలం అనేది చాలా అవసరం మనిషికి. ఏదో ఒకటి నేర్చుకోవాలనేటువంటి కుతూహలం. కొత్తగా ఏ విషయాన్నైనా మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయకపోతే ఏది రాదు. ఆ ప్రయత్నం మనకు కావాలి. అలాంటి కొత్త విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే యువత ఎదుగుదల అనేది ఉంటుంది. ఇవన్నీ ఎందుకండి అని అంటే, మనిషికి కనీస అవసరాల కన్నా కూడా కంఫర్ట్స్ కూడా చాలా అవసరం. తన యొక్క సంపాదనతో
తాను కష్టపడినటువంటి సంపాదనతో కావలసినటువంటి వసతులు కల్పించుకోవటం, చక్కటి కారు కొనుక్కోవడం, మంచి బైక్ కొనుక్కోవటం, చక్కగా ఇల్లు కట్టుకోవటం, అన్ని వసతులతో ఆ ఇంట్లో నివసించటం అనేటువంటి ఈ ఆశ ఏదైతే ఉందో అది యువతను ముందుకు తీసుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. తనకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. నాకు ఇంత వయసు వచ్చింది, చక్కగా చదివించారు, నేను నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నేను సొంతంగా ఏదన్నా కొనుక్కోగలిగినటువంటి స్థాయికి రాగలగాలి, ప్రతి దానికి తల్లిదండ్రుల దగ్గర చేయి చాచి పెట్టేటువంటి పరిస్థితి ఉండకూడదు అనేటువంటి ఆ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అది కావాలి మనిషికి. ఆత్మగౌరవం అనేది చాలా ప్రధానమైనటువంటి అవసరం. మరి అది ఈరోజు యువతల దగ్గర ఉందా అంటే ఎక్కడ కూడా లేదు. సిగ్గుపడట్లా, తల్లిదండ్రులు అడగడానికి సిగ్గుపడట్లా, మనం తింటున్నటువంటి తిండి వాళ్ళు పెడుతున్నారనేటువంటి కనీస జ్ఞానం కూడా ఉండకుండా విపరీతమైనటువంటి వ్యసనాలకు బానిసవుతూ బయట తిరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. మనలాంటి వాళ్ళని ఎవరు నమ్మరు, అటువంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు నమ్మేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇది మనం ఆ కంఫర్ట్స్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరొక ప్రధానమైన అంశం ఏంటంటే, అందరూ పుడతారు, అందరూ చనిపోతారు, కానీ కొద్ది మంది మాత్రమే ఈ సమాజంలో గుర్తింపు కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు. అటువంటి గుర్తింపు సాధించడానికి నువ్వు ఏం ప్రయత్నం చేస్తున్నావు? నీకంటూ ఈ చరిత్రలో ఒక పేజీ ఉండాలి అనేటువంటి తపన నువ్వు ఎందుకు చేయట్లా? రికగ్నిషన్ చాలా ప్రధానమైన అంశం. నువ్వు చేస్తున్నటువంటి పనుల్ని నలుగురు గుర్తించి మెచ్చుకుంటే ఆ వచ్చేటటువంటి ఆ కిక్కే వేరు. మరి అటువంటి పేరు సంపాదించడానికి మనిషి ప్రయత్నం చేయాలి, యువత ఆ దిశగా ప్రయత్నం చేయాలి. అప్పుడు ఈ సమాజంలో మనకు గుర్తింపు వస్తుంది. మరి ఇటువంటి ఆలోచన ధోరణులు మనిషికి చాలా ప్రధానమైన అవకాశం. అవి నేర్చుకోగలిగినటువంటి ప్రయత్నం మనం చేయాలి. మరి ఇవన్నీ మనం చేయకుండా, అటువంటి ఆలోచన ధోరణ మనకు లేకుండా ఏదో పుట్టాం బ్రతికేస్తున్నాం అయిపోయిందని అనేటువంటి ధోరణితో యువత కనుక ఉంటే మరి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడం చాలా కష్టం. కాబట్టి వినూత్నంగా ఆలోచించండి, క్రియేటివ్ థింకింగ్గా ఆలోచించండి. నీకంటూ ఒక స్థానం ఉండాలి ఈ సమాజంలో అనేటువంటి ప్రయత్నం చేయండి. అప్పుడు మనం ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా నేర్చుకొని తీరుతాం. కానీ ఇవేమీ లేకుండా, ఎటువంటి కోరిక లేకుండా, అబ్దుల్ కలాం చెప్తారు, మన కళలు చాలా పెద్దవిగా ఉండాలి. ఎప్పుడైతే నీ కళలు పెద్దవిగా ఉంటాయో వాటిని సాధించుకునేటువంటి క్రమంలో నిన్ను నువ్వు మలుచుకుంటావు అనేటువంటి ఆలోచన కూడా చెప్తారు. అదే అబ్దుల్ కలాం చెప్తారు, కళలు అంటే పడుకుని కనేవి కాదు, ఏదైతే నిద్ర పట్టకుండా చేస్తాయో అవి నిజమైనటువంటి డ్రీమ్స్ అని చెప్పి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి మన జీవితానికి ఒక సార్థకత ఉండాలి, నాకంటూ ఈ సమాజంలో ఒక స్థానం ఉండాలి, నాకంటూ ఈ సమాజం మంచి చక్కటి గౌరవం ఇవ్వాలి. ఇది ఇవ్వాలి అని అంటే నిరంతరం నేను ఏదో ఒకటి కొత్త విషయాన్ని నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సమాజ హితం కోసం నేను నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించాలి. ఈ సమాజ హితం కోరుకుంటూ నిన్ను నువ్వు మలుచుకుంటూ ఎదిగితే, దానికి సంపాదించినటువంటి సంపాదనగా నువ్వు సంపాదించగలిగితే నీకు కూడా మంచి కంఫర్ట్స్ ఉంటాయి. అంటే ఏదో సాధారణమైనటువంటి జీవితం గడిపేసేలా కాకుండా ఒక చక్కటి జీవితం, ఒక హుందా అయినటువంటి జీవితం, అన్ని కంఫర్ట్స్ కలిగినటువంటి జీవితం నాకు కూడా కావాలి అనేటువంటి కసి కనుక యువతలో కనుక పెరిగితే ఖచ్చితంగా మనం ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాం. కానీ ఈరోజు యువతలో లోపించింది ఇదే లోపించింది. ఏదో గడిపేస్తున్నాం, ఏదో వెళ్ళిపోతుంది. విలువైనటువంటి సమయాన్ని నిజంగా నువ్వు ఏది నేర్చుకోవాలన్నా ఈ స్టూడెంట్ ఏజ్లోనే నేర్చుకోగలుగుతావు కొత్త విషయాలు. మరి నీ చక్కటి జ్ఞానాన్ని సంపాదించుకోగలిగినటువంటి ఈ స్టేజ్లో మన అనవసరమైనటువంటి వాటి కోసం సమయాన్ని వెచ్చించి మరి మన యొక్క ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును పాడు చేసుకున్నటువంటి పరిస్థితి మనందరూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది పిల్లలను చూస్తే బాధేస్తూ ఉంది. జీవితం పట్ల ఏ విధమైనటువంటి అవగాహన లేదు, భవిష్యత్తు మీద ఒక ఆలోచన కానీ ఒక అంచనా కానీ లేదు, లక్ష్యాలు లేవు, ఏదో వస్తున్నాం వెళ్తున్నాం అనేటువంటి ఆలోచనలో కాలేజీలో చదివేటువంటి పిల్లలు కూడా సరైనటువంటి ఆ కసి పట్టుదల లోపించడం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. దీనికి కూడా ప్రధానమైనటువంటి కారణాలు తల్లిదండ్రులు సరైనటువంటి విధంగా వాళ్ళకి బాధ్యతను నేర్పట్లేదు అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మన పిల్లలకి ఏ విధమైనటువంటి కష్టం లేకుండా పెంచుతున్నాం అనేటువంటి ఆలోచన ధోరణిలో ఉన్నాం, కానీ వాడి కాళ్ళ మీద వాడు నిలబడడానికి, వాడి సంపాదన వాడు సంపాదించుకోవడానికి కావాల్సినటువంటి ఆ తర్ఫీదును వాళ్ళకి ఇవ్వట్లేదు అనేటువంటి వాస్తవాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. కాబట్టి పిల్లలకి బాధ్యతను నేర్పండి, కుటుంబ బాధ్యతలను కూడా వాళ్ళకి చిన్నతనం నుంచి అలవాటు చేయండి, అప్పగించండి. చిన్న చిన్న పనులు చేయడం నేర్పండి. బయటికి వెళ్ళి కుటుంబ అవసరాలకు సంబంధించినటువంటి అన్ని పనులు వాళ్ళతో చేయించేటటువంటి ప్రయత్నం చేయండి. కష్టం అంటే వాళ్ళకి ఏంటో తెలిసేలా చేయండి. మీరు పడుతున్నటువంటి కష్టాన్ని కూడా వాళ్ళకి వివరిస్తే
రేపు అనే రోజున వాళ్ళు ఏ రకంగా బ్రతకాలో, ఏ రకంగా మరి సమాజంలో ముందుకెళ్లాలో వాళ్ళు కూడా తెలుసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కష్టం తెలియకుండా పెంచాము, అది గొప్ప అని మాత్రం అనుకుంటే మాత్రం అది పొరపాటు. పిల్లలకి కష్ట నష్టాలు తెలిసి, కుటుంబ బాధ్యతలు తెలిసి, సమాజంలో మన యొక్క పాత్ర ఏంటి అనేటువంటి విషయాన్ని మనం చెప్పగలిగితేనే వాళ్ళు ఉన్నతమైనటువంటి వ్యక్తులు, మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులుగా తయారవుతారు. ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి సమస్య వచ్చినా ఇబ్బందిని, సమస్యని ఏ రకంగా పరిష్కరించుకొని ముందుకెళ్ళగలరో వాళ్ళకి తెలిసేటటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకని తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకొని పిల్లలకి అన్ని విషయాలు నేర్పే విధంగా, ఒక్క చదువు ఒక్కటే సరిపోదు, చదువుతో పాటుగా ఈ సమాజంలో బ్రతకాల్సినటువంటి విషయాలు, సమాజంలో ఏదైనా సమస్య వస్తే దాన్ని ఏ రకంగా ఎదుర్కొని నిలబడగలగాలనేటువంటి విషయాలను కూడా పిల్లలకు తెలియజేసినప్పుడు, మరి ముఖ్యంగా ఒక యువత ఈ దేశానికి ఏ రకంగా అవసరం, ఈ దేశం నిర్మాణంలో యువత యొక్క పాత్ర ఏంటి, ఒక వ్యక్తిగా నువ్వు ఈ సమాజానికి ఏ రకంగా ఉపయోగపడగలవు, ఏ రకంగా ఉపయోగపడాలి అనేటువంటి విషయాలు కూడా మనం నేర్పగలిగినప్పుడు, కుటుంబంలో తన యొక్క ప్రవర్తన ఎలా ఉందో సమాజంలో కూడా తన యొక్క ప్రవర్తన అలాగే ఉండేలా కనుక యువతకి మనం చిన్నతనం నుంచి నేర్పించగలిగితే ఈరోజు జరుగుతున్నటువంటి చాలా రకాలైనటువంటి అనర్థాలు జరిగేటటువంటి అవకాశం లేదు. విపరీతమైనటువంటి గారాబం చేసి, విపరీతమైనటువంటి అవసరం లేనటువంటి వసతులు ఇప్పటి నుంచి వాళ్ళకి కల్పించి మరి వాళ్ళని తీసుకుని ముందుకు అలాగనక తీసుకుని కొనసాగిస్తే చాలా ప్రమాదాలు జరిగేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి మరి ముఖ్యంగా యువత కసి పట్టుదలతో జీవితంలో ఏదో ఒకటి సాధించాలనేటువంటి తపనతో ముందుకు వెళ్ళండి. ఏది సాధించాలన్నా ఆరోగ్యం చాలా ప్రధానమైనటువంటి అంశం కాబట్టి శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ నీకంటూ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడానికి, చక్కటి కంఫర్ట్స్ సంపాదించుకోవటానికి, నీ సమాజానికి నీ వంతుగా ఏదైనా సహాయపడటానికి నీ యొక్క ప్రయత్నం కనుక చేస్తే ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళటమే కాకుండా నలుగురికి ఆదర్శవంతమైనటువంటి జీవితం గడిపిన వ్యక్తి అవుతావు. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రయత్నం యువత చేయాలని ఆశిస్తూ, ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.